భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము. జ్ఞానము అంటే ఏమిటి? భగవానుడు అర్జునునితో ఈ విధంగా, కౌంతేయ, ఈ శరీరము క్షేత్రము, దాన్ని గురించి తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞుడు అని జ్ఞానులు చెబుతూ ఉంటారు. అన్ని శరీరముల యందును క్షేత్రజ్ఞుడు అనగా జీవాత్మను నేనే. జ్ఞానము అంటే క్షేత్రజ్ఞులకు అనగా శరీరము ఆత్మలకు సంబంధించిన జ్ఞానము అని నా అభిప్రాయం. ఏది క్షేత్రమో అది ఎట్లుండునో, దాని వికారములు ఏవో, ఆ వికారములు దేని నుండి ఏర్పడినవో, అలాగే క్షేత్రజ్ఞుడు అనగా ఎవరో, అతని ప్రభావం ఏమిటో అని సంక్షిప్తముగా తెలిపెదను విను. ఈ విషయాన్ని గురించి ఋషులెల్లరూ అనేక విధములుగా వివరించినారు. వేదాలు వివిధ రీతుల్లో చెప్పాయి. హేతుబద్ధంగా, శాస్త్రోక్తంగా బ్రహ్మసూత్రాలు బహువిధాలు నిశ్చయించాయి. పంచమహాభూతాలు, అహంకారము, బుద్ధి, మూల ప్రకృతి, 10 ఇంద్రియములు, మనస్సు, 5 ఇంద్రియ విషయములు అనగా శబ్ద, స్పర్శ, రూప, గంధములు, కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖము, దేహము, చైతన్యము, ధృతి అను వికారములతో కూడిన సమస్తము క్షేత్రమని, శరీరమని సంక్షిప్తముగా చెప్పబడింది. అభిమానము, ధాంబీకము లేకుండుట, అహింస, క్షమించగుణము, మనస్సు వాక్కునందు సరళత్వము, శ్రద్ధాభక్తులతో గురుజనులను సేవించుట, శుభ్రత, అంతఃకరణ స్థిరత్వము, ఆత్మనిగ్రహము, ఇంద్రియ విషయములందు వైరాగ్యము, అహంకార రాహిత్యము, జన్మ మృత్యు ముసలితనము, వ్యాధులయందు దుఃఖదోషములను పదే పదే దర్శించుట, భార్య, పుత్రులు, ఇల్లు, సంపదలు మున్నగు వానియందు ఆసక్తి లేకపోవటం, ఇష్టమైనది ఇష్టం లేనిది ప్రాప్తించిన సమచిత్తంతో మెలగడం, ఇతర ఆలోచనలు లేని భక్తి, ఏకాంత ప్రదేశమున జీవనము, ప్రజల ఎడల ఆసక్తి లేకపోవటము, ఆధ్యాత్మిక జ్ఞానమునందు నిత్యము స్థిరంగా ఉండటం, తత్వజ్ఞానార్థ దర్శనము, దీనినే జ్ఞానమంటారు. దీనికి విపరీతమైనది అజ్ఞానం. భగవంతుడు ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు అను సందర్భంలో దేనిని తెలుసుకోవటం వలన మోక్షము లభిస్తుందో దాని గురించి చెబుతాను విను. అతడిని తెలుసుకోవుట వలన మానవుడు పరమానందము పొందును. అతడు సత్ అసత్లకు అతీతుడు. ఆయన చేతాలు, పాదాలు, నేత్రములు, చెవులు, శిరస్సులు, ముఖములు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు. అతడు సర్వమున ఆవరించి ఉన్నాడు. సర్వేంద్రియాల గురించి తెలిసినవాడు, కానీ వాస్తవానికి ఇంద్రియాదులకు అతీతమైన వాడు. ఆసక్తిరహితుడు, సమస్త జగత్తును ధరించి పోషించువాడు. నిర్గుణుడు, గుణానుభవములను అనుభవించువాడు కనుక తెలుసుకొన శక్యం కాదు. అతి దూరము మరియు అతి సమీపమును కూడా ఉంటాడు. పరమాత్మ ఆకాశము వలె విభజించుటకు వీలు లేని ఒక రూపములో ఉన్నాడు. అతడు సృష్టికర్త అయిన బ్రహ్మగా, పోషకుడైన విష్ణువుగా, లయకారుడైన రుద్రునిగా ఉంటాడు. వెలుగులకు వెలుగు, అంధకారానికి అతీతము, జ్ఞానస్వరూపుడు, జ్ఞానగమ్యము, సర్వప్రాణుల హృదయంలో స్థిరమై ఉంటాడు. ఇంతవరకు క్షేత్రము, జ్ఞానము, జ్ఞేయముల గురించి సంక్షిప్తముగా వివరించి దీనిని చక్కగా గ్రహించిన నా భక్తుడు నన్నే పొందుతాడు. పునర్జన్మలు ఎందుకు కలుగుతున్నాయి? ప్రకృతి, పురుషుడు ఇద్దరూ ఆది లేనివారు. రాగద్వేషాది వికారములు త్రిగుణాత్మకములు, ప్రకృతి నుండి ఉత్పన్నములైనవి. కార్యము కారణములను ఉత్పన్నము చేయుటలో ప్రకృతియే కారణము. సుఖదుఖములను అనుభవించుటలో జీవాత్మయే హేతువు. పురుషుడు ప్రకృతిలో ఉండి ప్రకృతి నుండి ఉత్పన్నమైన గుణాలను అనుభవిస్తున్నాడు. ఈ గుణములను సాంగత్యము వలన జీవాత్మకు ఉత్తమ నీచ జన్మలు కలుగుతున్నాయి. పునర్జన్మ లేకుండా మోక్షం పొందటం ఎలా అను సందర్భంలో
ఈ దేహంలో ఉన్న ఆత్మ వాస్తవముగా పరమాత్మే. అతడే ఉపదృష్ట, భర్త, భోక్త, మహేశ్వరుడు అని పిలువబడుచున్నాడు. ఈ విధముగా పురుషుని ప్రకృతి స్వరూపమును తెలుసుకున్నవాడు అన్ని విధములుగా కర్తవ్య కర్మలను ఆచరించినప్పటికీ పునర్జన్మను పొందడు. కొందరు అతను ధ్యానయోగము ద్వారా తమ హృదయంలో దర్శిస్తారు, మరికొందరు జ్ఞానయోగము ద్వారా, ఇంకొందరు కర్మయోగము ద్వారా ఆత్మను దర్శిస్తారు. ఈ సాధనా మార్గముల గురించి తెలియని కొందరు ఇతరుల నుండి విని సాధన కొనసాగిస్తుంటారు. ఇలాంటి వారు కూడా తమ మృత్యువు నుండి నిస్సందేహముగా బయటపడుదురు. ఓ అర్జున, చరాచరాత్మకమైన ప్రాణి ఏదైతే పుట్టుచున్నదో అది క్షేత్రజ్ఞుల కలయిక వల్లనే పుడుతున్నదని తెలుసుకో. దేహాలు నశిస్తున్న పరమేశ్వరుడు నాశరహితుడు. ఆ దివ్యాత్మను ఎవడు చూస్తాడో వాడే నిజమైన చూపు గలవాడు. అన్ని ప్రాణులలో సమంగా ఉండే పరమేశ్వరుణ్ణి దర్శించేవాడు తనను తాను హింసించుకోడు. అందువలన అతడు పరమగతిని పొందుతాడు. సకల కర్మలు ప్రకృతి ద్వారానే జరుగుచున్నవి. ఆత్మ కర్త కాదు అని ఎరిగినవాడు వాస్తవముగా సత్యాన్ని చూచేవాడు. వేరువేరుగా కనిపిస్తున్న ప్రాణులయందు ఒకే ఆత్మయందు ఉన్నాయి. అట్లే అవి అన్నీయును ఆ పరమాత్మ నుండియే విస్తరించుచున్నవి. ఇలా దర్శించేవాడు బ్రహ్మమే అవుతున్నాడు. ఆత్మ అనాది, నాశనం లేనిది, ఎట్టి కర్మలకు కర్త కాదు. కనుక ఆత్మకు కర్మలు అంటుకొనవు. సర్వత్రా వ్యాపించి ఉన్న ఆకాశము ఆత్మ దృష్టిలో సూక్ష్మమగుట వలన వాటి గుణదోషములు ఆత్మకు అంటవు. అలాగే ఆత్మ అన్ని దేహములలో ఉన్నప్పటికీ గుణదోషములు దానికి అంటవు. ఒక్క సూర్యుడే ఈ సమస్త జగత్తును ప్రకాశింపచేస్తున్నట్లు ఒకే ఆత్మ అన్ని ప్రాణులలో ఉండి వాటన్నింటినీ ప్రకాశింపజేయుచున్నది. ఈ విధముగా క్షేత్రజ్ఞుల యొక్క భేదమును మరియు ప్రకృతి నుండి విముక్తి కలుగుటకు ఉపాయములను జ్ఞాననేత్రముల ద్వారా ఎరింగిన మహాత్ములు పరమగతిని పొందుదురు. ఈ విధముగా ఉపనిషత్తు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీ కృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్ భగవద్గీత యందు క్షేత్రజ్ఞ విభాగ యోగము అనే 13వ అధ్యాయము సమాప్తం.